పాండురాజు ఆరోగ్యం బాగోక హస్తినాపుర సామ్రాజ్యాన్ని పాలించడానికి ధృతరాష్ట్రుడిని సింహాసనంపై కూర్చోబెట్టగా కొద్ది రోజులకు పాండురాజు కుమారులైన పాండవులు వచ్చి సామ్రాజ్యాన్ని అడుగగా ధృతరాష్ట్రుని పుత్రులైన కౌరవులు అంగీకరించలేదు. కనీసం 5 ఊర్లైనా ఇవ్వమని పాండవులు అడుగగా సూది మోపినంత స్థలం కూడా ఇవ్వము అని కౌరవులు తేల్చి చెప్పగా కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలైంది. ఒక ఆవుదూడ తన తల్లి ఆవు దగ్గర ఆకలి తీరే వరకు పాలు త్రాగి వదిలిపెట్టిన మిగిలిన పాలను మనం భగవంతునికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరిస్తున్నాం. అదేవిధంగా శ్రీకృష్ణుడు అర్జునుడిని మాధ్యమంగా పెట్టి భగవద్గీతను స్వామి మనకు బోధించారు. భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని మొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, యుద్ధము చేయాలనే ఉత్సాహంతో నా కుమారులైన కౌరవులు మరియు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరుకొని అక్కడ వారు ఏమి చేస్తున్నారు అని ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని అడిగాడు. భగవద్గీతలోని మొదటి శ్లోకం ధర్మం అనే పదంతో ప్రారంభమైంది. జై శ్రీకృష్ణ.